సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 12 వరకు జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే అనేక జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 13న హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ పిలుపులో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి 13 నెలల పోరాటం ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని రైతాంగానికి క్షమాపణ చెప్పింది. ఆ రద్దు చేసినటువంటి 3 చట్టాలని అమలు చేసే దాంట్లో భాగంగానే ఈరోజు జాతీయ వ్యవసాయ ముసాయిదా మార్కెటింగ్ విధానాన్ని తీసుకొని వచ్చింది. ఈరోజు కనీస మద్దతు ధరల చట్టం కానీ, రుణ విమోచన చట్టం కానీ, రుణ మాఫీ కానీ మొన్నటి బడ్జెట్లో ప్రస్తావన చేయలేదు. ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేదు. దాన్ని మార్చాలని ఈరోజు రైతు సంఘాలన్నీ అడుగుతున్నాయి. దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అదే సందర్భంలో వ్యవసాయ రంగానికి అదే రకంగా ఎరువుల సబ్సిడీకి నిధులలో కోత విధించింది, 1000 కోట్ల రూపాయలు. వాస్తవంగా పెరిగినటువంటి బడ్జెట్కి అనుగుణంగా ఎరువుల సబ్సిడీకి కానీ, వ్యవసాయ రంగానికి కానీ ధరల స్థిరీకరణ నిధి కానీ పెరగాలి. అవి పెంచేటువంటి ప్రయత్నం చేయకపోగా గత సంవత్సరానికంటే కూడా బడ్జెట్లో కోత పెట్టింది. దీని ఫలితంగా వ్యవసాయంలో పంటల ఉత్పాదకత మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశ ప్రజానీకానికి ఆహార భద్రతా సమస్య కూడా వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో ఏం జరిగిందో చూస్తా ఉన్నాం. ఈరోజు ఎరువుల సబ్సిడీలో కోత పెట్టేసి సేంద్రియ వ్యవసాయం అని అంటున్నాం. వాస్తవంగా మన ఉత్పాదకత గత 3 సంవత్సరాలుగా పెరగట్లేదు. జనాభా పెరుగుతుంది, ఉత్పాదకత పెరగట్లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఆకలి చావులు సంభవించేటువంటి పరిస్థితి భారతదేశంలో ఏర్పడుతుంది. అందుకని ఈ జాతీయ వ్యవసాయ మార్కెట్ ముసాయిదా ఏదైతుందో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం, దీన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు వ్యవసాయ పరిశోధన విభాగాన్ని మొత్తంగా కూడా బడా కార్పొరేట్ల కంపెనీలకు అప్పచెప్పే దానికోసం కోరుకుంటున్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. ఈ విధానాలు కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి. అదే రకంగా పార్లమెంటు సభ్యులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్లో ఒత్తిడి చేసి ఈ ముసాయిదాన్ని రద్దు చేసే విధంగా ఒత్తిడి చేయమని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 17 మంది పార్లమెంటు సభ్యులు, అదే రకంగా రాజ్యసభ సభ్యులు కేంద్రం మీద ఒత్తిడి చేయాలని, అదే రకంగా తెలంగాణ అసెంబ్లీలో ఈ జాతీయ వ్యవసాయ ముసాయిదా ఏదైతుందో దాన్ని రద్దు చేయమని చెప్పి మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పి కూడా సంయుక్త కిసాన్ మోర్చాగా కోరుతున్నాం. ఎమ్మెల్యేలందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం. వచ్చేటువంటి అసెంబ్లీలోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, రుణమాఫీ పూర్తిగా చేయలేదు. అదే రకంగా రైతు భరోసా వేయలేదు. 6 పంటలకు బోనస్ ఇస్తామన్నా. కేవలం వరి ఒక్కటే ఈరోజు ప్రచారంలో ఉంది. అది కూడా దొడ్డు ధాన్యానికి ఇవ్వట్లేదు, సన్నధాన్యానికి ఇస్తున్నారు. మిగతా 6 పంటలు పత్తి, మొక్కజొన్న, సోయా, జొన్నలు, అదే రకంగా ఈ మినుములు, వీటన్నింటికి కూడా బోనస్ ఇవ్వాలనేటువంటిది మేము కోరుతున్నాం. అదే రకంగా 4 పంటలు చెరుకు, పసుపు, మిర్చి, ఎర్రజొన్నలు, వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మీరు మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వీటిని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం.